తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న సినీ ప్రముఖులు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటుగా మరికొంతమంది హీరోల మీద కూడా ప్రశంసల జల్లు కురిపించారు. అందుకు అల్లు అరవింద్ గారు షాక్ అయ్యారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ రేవంత్ రెడ్డి గారు ఏ హీరోల మీద ప్రశంసల జల్లు కురిపించారు, దానికి అల్లు అరవింద్ గారు ఎందుకు షాక్ అయ్యారు, అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. నిన్న సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటుగా మరికొంతమంది హీరోల పేర్లు కూడా ప్రస్తావించి వారిని ప్రశంసించారని, అయితే అక్కడ ఉన్నటువంటి అల్లు అరవింద్ గారు షాక్ అయ్యారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ రేవంత్ రెడ్డి గారు ఏ హీరోల్ని ప్రశంసించారు, దానికి అల్లు అరవింద్ గారు ఎందుకు షాక్ అయ్యారు, అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా, నిన్న అసలు ఏం జరిగింది అక్కడ అంటే ఏం చెప్తారు? అల్లు అరవింద్ గారు షాక్ అవ్వాల్సిన పని ఏం లేదండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా క్లియర్గా క్లారిటీతో మాట్లాడాడు. ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు. ఎట్ ద సేమ్ టైం తను ఏం చెప్తున్నాడో ఆయనకి చాలా స్పృహ ఉండే మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారు చెప్పాలంటే. ఎక్కడా కూడా నేను పరిశ్రమకి నేను హెల్ప్ చేస్తానంటూనే తను ఏం చెప్పాలనుకున్నారో దాన్ని ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడేమి సినీ పరిశ్రమకి ఆయన ఏమి అన్యాయం చేస్తానని లేదు, అన్యాయం చేశామని చెప్పలేదు. అంటే చిరంజీవి ప్రస్తావన ఎందుకు తెచ్చారు, చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని, తన జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చారని, చిరంజీవి తను అనుకున్న లక్ష్యాలు గమ్యాలు చేరుకున్నారని ఆయన, అలాగే తాను కూడా చాలా కష్టపడి జీవితంలో ఈ స్థాయికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని, అంటే వాళ్ళిద్దరికీ పోలిక ఉందని చెప్పుకున్నాడు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా, కంపేర్ చేసుకున్నారు అంతే. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్, రాణా, రామ్ చరణ్ ముగ్గురు కూడా తన కళ్ళ ముందు పెరిగారని, ముగ్గురు కూడా ఈరోజు చక్కటి హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారని, అది తనకు ఎంతో గర్వకారణం అని అన్నాడు ఆయన. సో మరి అల్లు అర్జున్ పేరు ఫస్ట్ ప్రస్తావించాడుగా ఆయన, అంటే కోపం ఉంటే ప్రస్తావించారుగా. నిన్న రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పేరు ప్రస్తావించగానే అల్లు అరవింద్ గారు షాక్ అయ్యి ఉంటారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అల్లు అర్జున్ గురించి ఆయన అలా మెచ్చుకోవటం అనేది ఈయనకి షాకింగ్గా ఉండుంటుంది. అది అక్కడ, ఎందుకంటే ఆయన కోపంగా ఉన్నారేమో అనే భావనలో ఆయన ఉండొచ్చు. కానీ నాకు కోపం లేదు అంటే ఆ ఇష్యూ వేరు, ఇష్యూ అక్కడితో సమస్య పోయింది అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అయింది. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ వీళ్ళు కలిశారు కాబట్టి ఈ ఇష్యూని ఏదో క్లోజ్ చేసేసారు, వీళ్ళు కలవలేదు కాబట్టి ఇష్యూ చేశారని మాత్రం కాదండి. ఇష్యూ ఈజ్ ఇష్యూ, అంతే అంతే కదా. ఆయన వాళ్ళు ఆ కుటుంబానికి సాయం చేశారు, వాళ్ళు ముందుకు వచ్చారు, ఆ పిల్లాడి బాగోగులు చూసుకుంటున్నారు. అరవింద్ కావచ్చు, లేదు సుకుమార్ కావచ్చు, లేదు మైత్రి మూవీస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారు స్వయం కృషితో పైకే దిగి ఈ స్థాయిలో ఉన్నారు. అలాగే రాజకీయాల్లో నేను కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉండగలిగాను, నాకు ఎవరి మీద కోపం లేదు, పేరు మర్చిపోయిన కారణం చేత ఒకరి మీద కేసు బనాయించాల్సినటువంటి అవసరం నాకు లేదు అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినట్లుగా కొన్ని వార్తలు మనం చూసాం. అంటే ఒక పక్క చిరంజీవి గారిని ఆయన పైకెత్తుతూనే ఇప్పుడు యంగ్ హీరోలుగా రాణిస్తున్నటువంటి రామ్ చరణ్ గారిని కానీ, అలాగే అల్లు అర్జున్ గారి పేరును కానీ, రానా గారి పేరును, వీళ్ళందరి పేర్లను ప్రస్తావిస్తూ వారి మీద ప్రశంసల జల్లు కురిపిస్తూనే వారందరూ నాకు సుపరిచితులే, నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అంటూ కూడా అలా మాట్లాడినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, నిజంగా అదంతా జరిగిందా? ఖచ్చితంగానండి. ఆయన అదే చెప్తున్నాడు. ఆయన స్వయం కృషితో చిరంజీవి వచ్చారు, నేను కూడా స్వయం కృషితో అంచెలంచెలుగా ఈరోజు ముఖ్యమంత్రిని అయ్యాను. సో అంటే వాళ్ళిద్దరికి పోలిక చెప్పుకుంటున్నాయి ఆయన. అల్లు అర్జున్ కావచ్చు, రాణా కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఇంత బాగా ఉన్నత స్థాయికి వచ్చారు. సో నా పేరు మర్చిపోయినంత మాత్రాన నేను ఎందుకు అతన్ని అరెస్ట్ చేయిస్తాను, అంటే నేను అంత చీప్ పర్సన్ కాదని ఆయన చెప్పాడు క్లియర్గా. అది పెద్ద విషయం కాదు కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు, ఇప్పుడు తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, ఎప్పుడైనా ఎక్కడైనా అది న్యాచురల్ అది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఆ రోజు చేసింది ఒక రకంగా తప్పు, ఒక రకంగా ఆయన మర్చిపోయి ఉండొచ్చు అనే వాదన కూడా వచ్చింది. సో అది ఆయన పట్టించుకోడు. ఇక్కడ కావాల్సింది ఆయన చెప్పింది ఏంటంటే మహిళ ప్రాణాలు అలా అవడం అనేది నా మనసుని కలిచివేసింది అని క్లియర్గా చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏమంటున్నాడు, ఇవాళ తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి,
హాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్కి మన హైదరాబాద్కి రావాలి. ఇవాళ హైదరాబాద్ అన్ని నగరాల కంటే కూడా మించి అంటే ఇది నివాసయోగ్యంగా ఉంది. ఇక్కడ సినిమాలు తీసుకోవడానికి వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ ఇక్కడికి రావాలి. అందుకోసం మేము త్వరలో ఒక పెద్ద సదస్సును ఏర్పాటు చేయబోతున్నాము. ఆ సదస్సుకి విభిన్న ప్రాంతాల్లో ఉన్న చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖుల్ని ఇన్వైట్ చేస్తాం మేము అని కూడా చెప్పాడు ఆయన. చెప్తూనే ఎకో టూరిజం గురించి మాట్లాడారు, టెంపుల్ టూరిజం గురించి మాట్లాడారు. దానికి సంబంధించి సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయాలన్నారు. తర్వాత మాదక ద్రవ్యాల నియంత్రణకి కృషి చేయాలని ఆయన చిత్ర పరిశ్రమను కోరారు. అంటే ప్రతి అంశంలోనూ మీరు మాకు తోడ్పాటు అందించాలి అని ఆయన కోరుకున్నారు. తర్వాత గతంలో ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు ఏ రకంగా మొదటి తరంలో సినిమా వాళ్ళకి ఆదరణ చూపారో, రెండో తరంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు చూపించారు. ఇప్పుడు మూడో తరంలో మేము కూడా అలాగే చూపిస్తున్నాము. మేము ఇప్పటికి 8 సినిమాలకు జీవోలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అంటే ఆయన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు, ప్రతి ఒక్క అంశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని మనకు అర్థమవుతోందిగా. అంటే మనిషి కోపం పెట్టుకుంటే నిన్న వాళ్ళని కలవక్కర్లా, అపాయింట్మెంట్ ఇంకో రోజు ఇస్తాను పోస్ట్ పోన్ చేయొచ్చు మాటకి, అవునా కదా? నిజంగా కోపం ఉంటే ఇమీడియట్గా ఆయన కలవాల్సిన పని లేదు. కోపం తగ్గాక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత కలవచ్చు. బట్ ఆయన ఆ పని చేయలేదు కదా. ఆయన ఏం చెప్పారు? చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేస్తాను, చిత్ర పరిశ్రమకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలని, అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం కావచ్చు, దేనికైనా కూడా. అందుకోసమే నేను దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా చేస్తాను అని క్లియర్ కట్గా చెప్పారు ఆయన. కాబట్టి నిన్న జరిగిన ఈ వాళ్ళ భేటీ ఏదైతే ఉందో ఇది మంచికే పరిణమించిందని మనం అనుకోవచ్చండి. ఇక్కడ కోపతాపాలకి తావు లేదు. అంతకంటే చిత్ర పరిశ్రమను ఆయన ఏమీ కించపరచలేదు. ఈరోజు చిత్ర పరిశ్రమ వెళ్ళి ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర పడుంది అని కొంతమంది కమెంట్స్ చేశారు. అది కూడా కాదండి, తప్పది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, చిత్ర పరిశ్రమ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటాయి. ఏమండి, ఒక సినిమా రెడీ అవ్వాలంటే ఎంతమంది పని చేస్తే అవుతుంది? ఎంతమంది సాంకేతిక నిపుణులు కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, దర్శక నిర్మాతలు కావచ్చు, ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా సంగీత దర్శకులు కావచ్చు, పాటలు రాసేవాళ్ళు కావచ్చు, 24 క్రాఫ్ట్స్ ఉంటేనే కదా ఒక సినిమా మనకు వస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వ సహకారం కూడా ఉండాలిగా. ఇప్పుడు ప్రభుత్వ సహకారం లేకుండా నేను సినిమా రిలీజ్ చేసేస్తాను అంటే కుదురుతుందా? తేడా వస్తే మళ్ళీ అదే ప్రభుత్వం దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి కదా. కాబట్టి ఇక్కడ తగ్గడాలు, లేకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నారు, మీరు ఇంతకాలం గమ్మునున్నారు అని మాట్లాడే వాళ్ళకి అది తప్పని నేను అంటాను. ఎప్పుడైనా కూడా అసలు వీళ్ళు ఈ పని ఎప్పుడో చేయాలి. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా, జగన్ ఎలాంటి వాడో పక్కన పెడితే, జగన్ ప్రభుత్వంలో కూడా సినీ పరిశ్రమ వెళ్ళి కలిసి ఉండొచ్చు కదా. ఫస్ట్లోనే కలిసి ఉంటే అసలు ఈ అవమానించారనే మాట వచ్చేది కాదేమో, మనకు తెలియదు. ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి కట్టేసి వెళ్ళి కలవాలి, ఆ ముఖ్యమంత్రిని కలవాలి, ఆ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిస్తే వాళ్ళే సహకరిస్తారు. సహకరించలేదనుకోండి రెండోసారి మీరు వెళ్ళక్కర్లా. ఓకే కదా, అది ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.